డెలివరీ అయ్యాక నాకు చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు, నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు జస్విక్ అలా ఎందుకు అనిపించేదో ఏమో కానీ 2, 3 సార్లు ఒకటే మాట అన్నాడు. అదే నాకు ఆ టైంలో గుర్తొచ్చింది అని చెప్పాను కదా! అది ఏంటి అంటే, పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా! వాడికి ఆ టైంలో అలా ఎందుకు అనిపించేదో ఏమో కానీ, నాన్న పాప పుడితే ఇంక నువ్వు, నేను, పాపే ఉంటాం కదా అనేవాడు. అదేంటి నాన్న అమ్మ ఎక్కడికెళ్తది అంటే, అమ్మ చచ్చిపోయిద్ది కదా అనేవాడు. అంటే వాడి దృష్టిలో అమ్మ పొట్ట కట్ చేసి పాపని తీస్తారు కాబట్టి అమ్మ చచ్చిపోయిద్ది అనేసి అనుకొని వాడు అలాగే అంటూ ఉండేవాడు. మా వారు తప్పు నాన్న అలా అనకూడదు అని చెప్తున్నా అలాగే అంటూ ఉండేవాడు. దేవుడు వాడి ద్వారా నాకు ముందే చెప్పించాడేమో నేను ఇప్పుడు నిజంగా చనిపోతానేమో అని చాలా భయపడిపోయాను ఆ టైంలో. అంత పెయిన్ వచ్చింది నిజంగా నాకు. ఆపరేషన్ అయిన రోజు ఈవినింగ్ నుంచే నన్ను డాక్టర్స్ రౌండ్స్కి వచ్చినప్పుడల్లా అడుగుతున్నారు, గ్యాస్ పోతుందా నీకు తెలుస్తుందా అని. నేను అంత గట్టిగా వాళ్ళకి చెప్పలేదు. అందుకే డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర నిజాలు దాచకూడదు అనేది ఇందుకేనేమో. నేను ముందే డాక్టర్కి చెప్పుంటే నాకు అంత అయ్యేది కాదేమో.